మౌనిక అయితే ఏడ్చుకుంటూ బాలు నిజస్వరూపం మొత్తం చెప్పేసరికి మీనా అయితే కోపంతో ఇప్పుడే ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పేస్తాను, వాడు అంతా తెలుస్తానని చెప్పేశాను. కానీ మౌనిక అయితే వద్దు వదిన అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటుంది అనమాట. వదిన, ఆయనకి నా మీద ఎలాంటి కోపం లేదు. ఆయన కోపం అంతా అన్నయ్య మీద, మన కుటుంబం మీదే. అందుకే ఆయన ఇలా చేస్తున్నారు. నువ్వు ఎంత ఓర్పుగా మా అన్నయ్యని మార్చుకున్నావో నేను కూడా అంతే ఓర్పుగా ఉండి నా భర్తను మార్చుకుంటాను. నీ ఓర్పు నీకు ఎలాంటి గొప్ప ఫలితాన్ని చూపించిందో నా సహనం కూడా నాకు అలాంటి ఫలితం ఇస్తుందన్న నమ్మకం నాకుందని చెప్పేసి చెప్తుందనమాట. సంజు గురించి మౌనిక అలా చెప్పేసరికి మీనా అయితే ఇంకా వాడిని నమ్ముతున్నావా అని చెప్పేసి అంటుందన్నమాట. నువ్వు బాలు అన్నయ్య నమ్మకపోతే ఈరోజు నీ కాపురం నిలబడేదా అని చెప్పేసి మౌనిక అడిగేసరికి సరే ఇదే నీకు చివరి అవకాశం, మళ్ళీ నిన్ను వాడు ఏదైనా అంటే మాత్రం నేను మీ అన్నయ్యకి చెప్పకుండా ఆగునని చెప్పేసి మీనా అయితే అంటుందన్నమాట. వదిన, అన్నయ్యకి చెప్తే ఊరుకోడు, సంజుని చంపేస్తాడు. అదే జరిగితే అన్నయ్య జైలు పాలవుతాడు. ఇటు నా జీవితం, అటు బాలు అన్నయ్య జీవితం రెండూ ఒకేసారి నాశనం అయితే నాన్న తట్టుకోగలరా? ఆలోచించు. ఒకవేళ సంజు పెట్టే బాధలు తట్టుకోలేకపోతే నేనే వచ్చేస్తాను. నాకు ఆత్మాభిమానం ఉంటుంది కదా, అర్థం చేసుకో వదిన. నన్ను మా అత్తింటి దగ్గర డ్రాప్ చేయని చెప్పేసి మీనా అయితే ఒప్పేస్తానమాట. సరే ఇదే నీకు చివరి అవకాశం అని చెప్పేసి మీనా అయితే చెప్తుంది. ఇక మౌనికనైతే వాళ్ళ అత్తింటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికైతే వెళ్తారనమాట. ఇక మీనా ఇంటికి వచ్చేసరికి బాలు అయితే మీనా ముఖంలో ఉన్న బాధని గమనించి ఏంటి అలా ఉన్నా అని చెప్పేసి అడిగేసరికి ఇక మౌనిక చేసిన రిక్వెస్ట్ గుర్తుకొచ్చేసరికి ఏం చెప్పదనమాట మీనా. ఇక మౌనిక ఇంటికి వెళ్ళేసరికి సంజు అయితే బాగా తాగేసి ఊగిపోతూ అమ్మయ్య పోయింది ఇది, ఇక రాదని చెప్పేసి అనుకుంటూ మౌనిక గురించే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట. అది పోయిందిలే పుట్టింటికి అని చెప్పేసి. ఇక మౌనిక అయితే ఏడుస్తూ ఇంట్లో రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక పడుస్తూ లేస్తూ తూలిపోతూ హే ఎందుకు వచ్చావు, పో మీ పుట్టింటికి అని చెప్పేసి తిట్టి పోవే పో మీ ఇంటికి అని చెప్పేసి అలానే నిద్రలోకి అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఇక అదంతా చూసి మౌనిక అయితే చాలా బాధపడిపోతుంది అనమాట. ఈ మనిషి చూస్తే మారేలా లేడు, అక్కడ మీనా వదిలి నాకు చివరి ఛాన్స్ ఇచ్చింది, ఏం చేయాలి దేవుడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత రోజైతే బాలు అయితే తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండగానే చేయి చూసి జాతకం చెప్పే వాళ్ళు అయితే అటుగా వచ్చి బాలుని చూసి లక్ష్మీ కళ కనిపిస్తుంది, ఎంత పెద్ద సమస్య వచ్చినా నీ భార్య కారణంగా చిటికలో బయటపడిపోతూ ఉంటావు, నీకు నీ నోరే శత్రువు అని చెప్పేసి అన్ని నిజాలు చెప్పేసరికి బాలు ఫ్రెండ్స్ అయితే తన చేతిని బలవంతంగా ఆ జాతకాలు చెప్పే వాళ్ళ చేతిలో పెడతారనమాట. తీరా ఆ వ్యక్తి బాలు చేయి చూసి ఈరోజు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నిందలు పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తాడనమాట. ఇవన్నీ నేను నమ్మను అని చెప్పేసి బాలు అయితే వాళ్ళకైతే డబ్బులు ఇచ్చి ఆ వ్యక్తిని అయితే పంపిస్తాడనమాట. కానీ ఫ్రెండ్స్ మాత్రం రే జాగ్రత్తగా ఉండరా, ఈరోజు ఒక్కరోజే కదా అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఇంతలో బాలుకి అయితే ఫోన్ అయితే వస్తుంది. రాజకీయ పార్టీ నాయకుడు వీరబాబు నుంచి అయితే ఫోన్ అయితే వస్తానమాట. ఫోన్ చేసి బాలు ఒకసారి అర్జెంటుగా రా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడనమాట. రే వీరబాబు పిలుస్తున్నాడు రా అని చెప్పేసి బాలు అయితే ఫ్రెండ్స్తో చెప్పేసరికి జాగ్రత్త రా బాలు, అసలే వాడు రాజకీయ నాయకుడు అని చెప్పేసి ఆపడానికి ట్రై చేస్తారనమాట. కానీ బాలు అయితే ఆగడనమాట. ఇక అతని దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత మీనా వాళ్ళ తమ్ముడు శివ అయితే గుణాతో కలిసి వడ్డీ వ్యాపారం డబ్బులు అయితే వసూలు చేసుకోవడానికి అని చెప్పేసి రోడ్డు మీద తిరుగుతూ ఉండగానే మీనా, పార్వతమ్మ, సుమతి అయితే చూస్తారనమాట. ఇక శివ గుణాన్ని అయితే బాగా తిడతారు ముగ్గురు. ఇక మీనా అయితే గుణాన్ని అయితే బాగా తిడతారు అనమాట. నువ్వు ఎందుకురా ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు, తనతో తిరగొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని చెప్పేసి చెప్పగానే శివ అయితే తన మంచితనం పోకూడదనే ఉద్దేశంతో ఏం కాదులే శివ నువ్వు ఉండు నేను వెళ్తాను, తిట్టింది మన అక్క కదా అని చెప్పేసి సర్ది చెప్పి వెళ్ళిపోతాడు. కానీ మనసులో మీనా మీద బాగా కోపంతో రగిలిపోతాడనమాట. ఇక శివ అయితే మీనాతో నన్ను ఇలా తాగుబోతులతో తిరగొద్దు అంటున్నావు, నీ మొగుడే అన్న మంచివాడా, నీ మొగుడు పెద్ద తాగుబోతాడు, రౌడీజం చేసే పెద్ద రౌడీ గూండావాడు, బాగా తాగి నా చెయ్యి విరగొట్టాడు నీకు తెలుసు కదా అని చెప్పేసి అనగానే ఇక మీనా అయితే వాడికి అయితే బాగా గడ్డి పెడుతుంది అనమాట. ఇక తర్వాత అయితే వీరబాబు అయితే బాలుని బారుకి అయితే తీసుకొని వెళ్తాడనమాట. అప్పుడు గుణ అయితే చూస్తాడు. బాలు అయితే వీరబాబుతో నేను తాగునా అని చెప్పి ఇక వీరబాబు కోసం అని చెప్పేసి మందు అయితే గ్లాసులో పోస్తూ ఉంటాడు అనమాట. అయితే గ్లాసులో మందు పోయడం అంతా వీడియో తీస్తాడు గుణ. కొన్ని చోట్ల అయితే బాలు కాలు తగిలి పడిపోయేలా చేసి దాన్ని కూడా వీడియో తీసి మొత్తం వీడియోని అయితే వైరల్ చేస్తాడనమాట. ఇక ఆ వీడియో చూస్తే బాలు తాగి పడిపోయేలానే ఉంటాడనమాట. ఇక ఆ వీడియోని శివాకి కూడా పంపిస్తాడనమాట. ఇక బాలు తాగుబోతు చాలా ప్రమాదకరమైన మనిషి అన్నట్టుగా వీడియోలో చూపించడంతో అది చూసిన వాళ్ళంతా బాలు కారు ఎక్కడానికి కూడా ఇష్టపడకుండా అవమానించి వెళ్ళిపోతుంటారు. ఇక బాలుకి కాలు నడిపే అవకాశం కూడా పోయేలా చేస్తాడనమాట గుణ. ఇక శివ అయితే ఆ వీడియోని మీనాకైతే చూపిస్తాడనమాట. ఇక బాలు అయితే
నేను తాగలేదని ఎంత చెప్పినా కానీ ఇంకా వీడియో చూపించి మీరు తాగారంట కదా, ఇదిగోండి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పేసి ఇక మీనా అయితే చెప్పగానే ఇంకా అలా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు అయితే వచ్చేసి మీనా మనసులో బాలు అయితే చెడ్డవాడిగా మిగిలిపోతాడనమాట. మరి బాలు నిజంగానే తాగలేదని ఎలా నిరూపించుకుంటాడు ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.